ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ద్వారకుంట నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే మీద ద్వారకుంట సమీపంలో మనకు ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మనకు 5 నుంచి 5-10 నిమిషాల మధ్యలో తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరగడంతో ఇమ్మీడియట్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి 10 నిమిషాలలో పోలీస్ ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. ఎస్ఐ గారు, హైవే పెట్రోలింగ్ సిఐ గారు, డిఎస్పి గారు అందరు ఇక్కడికి వచ్చి నేషనల్ హైవేస్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనాల సహాయంతో ఇమ్మీడియట్లీ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు ఈ భారీ ఐరన్ రాడ్స్తో వెళ్తున్నటువంటి ఇండస్ట్రియల్ పిల్లర్స్ కోసం యూజ్ చేసే రాడ్స్తో వెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రెష్ బస్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తూ ఉంది. సో అతి వేగంగా బ్యాక్ సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఆ ఐరన్ పైపులు లేచి వచ్చి రైట్ సైడ్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్లందరికీ ఇంజూర్ చేయడం జరిగింది. సో దీంతో 6 ప్యాసింజర్స్ చనిపోవడం జరిగింది. అందులో 5 మహిళలు, 1 మేల్ పర్సన్ ఉన్నారు. ఇంకా ఒక 10-12 మంది ఇంజూర్ అయినారు. అందులో సీరియస్గా ఒక 2 ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి మనం వైద్యులతోటి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ సైడ్ నుంచి కూడా అందరికీ సహాయ సహకారాలు అందించాలని. ఇది మనకు ప్రిలిమినరీగా బస్సు యొక్క అతివేగం కారణంగా కనిపిస్తుంది. దీని మీద కేసు నమోదు చేసి మనం దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్లీ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. అందరూ ప్రజలు కూడా బాగా సహకరించినారు, మీడియా వాళ్ళు బాగా సహకరించినారు. మొత్తం 6 మెంబర్స్ చనిపోవడం జరిగింది. 5 మెంబర్స్ లేడీస్ ఉన్నారు అండ్ 1 జెంట్ ఉన్నారు. వీళ్ళందరి వివరాలు ఇంకా మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఏజెన్సీ నుంచి ఎక్కడ ట్రావెల్ బుక్ చేసుకున్నారో ఆ ఏజెన్సీ నుంచి వాళ్ళ అడ్రస్లు ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. దర్యాప్తు కొనసాగుతుంది. మనకిప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రైవర్ వెనకాల ఇది కొల్యూజన్ కావడం జరిగింది. డ్రైవర్కి ఎటువంటి గాయాలు అయినట్లు మనకు ఇన్ఫర్మేషన్ లేదు, అతను అవైలబుల్ లేడు. అందులో ఇంకా ఉన్న కో డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం బస్సు అతివేగంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అది ఇప్పుడు మనకు క్లియర్గా తెలియట్లేదు. సో అది హెవీ లోడ్ తోటి ఉంది. సో అది బస్సు ఇచ్చిన కొల్యూజన్ తోటి డివైడర్ ఎక్కిందా లేకపోతే ఆల్రెడీ ముందుగా ఎక్కింది అనేది కూడా దర్యాప్తు చేస్తాం. మనం ఇప్పుడు ఏం చెప్పలేము. ఇంజూర్ పర్సన్స్లో 2 మాత్రం సీరియస్ ఉన్నట్టు తెలుస్తుంది. దాని మీద మనం ఫాలోఅప్ చేస్తున్నాం.